నమస్తే, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల పరిధిలోని చౌడూరు గ్రామానికి చెందిన ఓ భూ వివాదానికి సంబంధించి జడ్చర్ల ఎమ్మెల్యే సోదరుడు దుష్యంత్ రెడ్డితో పాటు మరికొందరిపై ఆ గ్రామానికి చెందిన పలువురు పోలీసు ఉన్నతాధికారులకు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ గారికి, డిఐజీ గారికి, ఐజీ గారికి, మానవ హక్కుల కమిషన్ గారికి, బీసీ కమిషనర్ గారికి, రైతు కమిషన్ గారికి ఫిర్యాదు చేశారు. రాజకీయంగా, ఆర్థికంగా పలుకుబడి ఉన్న దుష్యంత్ రెడ్డి నుండి తమకు ప్రాణహాని ఉందని వారు ఆరోపించారు. తాము గత 50 సంవత్సరాలుగా కాస్తులో ఉన్న భూమిని జడ్చర్ల ఎమ్మెల్యే సోదరుడు దుష్యంత్ రెడ్డి మరికొందరితో కలిసి తమను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు తమపై నవాబుపేట పోలీస్ స్టేషన్ లో అక్రమంగా కేసులు నమోదు చేయించారని వారు ఆరోపించారు. ఈ విషయంలో తమను భయభ్రాంతులకు గురి చేస్తున్న దుష్యంత్ రెడ్డితో పాటు ఆయనకు సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే దుష్యంత్ రెడ్డి బారి నుండి తమను రక్షించాలని, తమపై అక్రమంగా కేసు నమోదు చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై త్వరలో తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి అండ్ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ వారిని, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ బీసీ కమిషన్ గారులతో కలిసి తమ సమస్యలు తెలియజేస్తామని బాధిత రైతులు తెలిపారు. సరే సరే ఆడికి వస్తున్నాపా బేట, ఏం తీస్తున్నాపా? వస్తున్నాపా ఆడికి పావి ఆడుకోంపా. మమ్మల్ని ఇబ్బంది, పేదలకు ఇబ్బంది ఏమవుతుంది సార్? వాళ్ళకు మేము పేదలు బీటెక్ ఆమెకు లక్షలు అవుతున్నాయి. మేము ఇప్పుడు ఏడబెట్టి వాళ్ళ సీట్ వచ్చినా పంపించలేము. మేము చిన్నామెని ఇప్పుడు బీటెక్ సీట్ వచ్చింది రామోజీ నుంచి పంపించలేము. స్టడీ అన్ని ఖరాబ్ అవుతున్నాయి. ఏం పెద్ద పని చేయం సార్, మేము ఏదో కూలి చేసుకొని బతికేటోళ్ళం. మేము మా మొగలకి ఏం జాబులు లేవు, గవర్నమెంట్ జాబులు, ఏదో కూలి రోజు కూలి పోయి బతకాలి. ఇప్పుడు ఒంటి పంటలు వేసుకుంటాం, 4 నెలలు అయిపోయాయి. ఏడికిమా మళ్ళీ గురుకుంటా ఆయన పటేల్ ఎవరైనా పెద్దలు. మరి ఇందాక గోపాల్ అని చెప్పారు కదా అంకుల్, ఇక్కడికి వచ్చిన ఆయన పని చూపించిపోయింది. గోపాల్ పని చూపించి పోయిండు. గోపాల్ వచ్చి పని చూపించిపోయిండు. ఆయన ఓమన్నది ఆయన, పోమ్మ ఇల్లు ఓమన్నది ఆయన. ఆపినావు మరి అయిపోయి నేను చేసుకో గోపాల్ ఫోన్ చేసి నువ్వు ఆయన విలువ ఎట్లా వచ్చినావు అక్క? ఇప్పుడు ఆపమన్నా ఆపినా కదా, అయిపోయి నువ్వు అయ్యా క్రికెట్ నా భూమి రామంట అనవద్దు. తెలుసు నా ఊరన్నా కదా, సంబంధం లేదట. మళ్ళీ పిలువాన్ని ఇడికే రమ్మంటారు అని చెప్పి ఇప్పుడు పని ఆపమన్నారు, ఆపినా. ఆయన విలువ అంటే పిలుచుకో, నేను పని చేస్తే నేను పిలుస్తా, పని చేయమన్నారు ఆపినా. నువ్వెట్లా వచ్చినావు? ఆయన పిలిస్తే వద్దా క్రికెట్ చెప్పొద్దు. మరి నీతో నాకేం అవసరం? మరి మా పూత నీకేం అవసరం? పిక నీకే పోతున్నావు అక్కనే పోతున్నావు. నువ్వు ఎవడో ఇంత నా భూమి వచ్చి పిక నీకే.